చామగడ్డ కోడిగుడ్ల పులుసు చేసుకుందాం. మనకు కావలసిన 200 గ్రాములు చామగడ్డ తీసుకొని ఉడకబెట్టి పొట్టు తీసి చిన్నగా ఇలా కట్ చేసి పెట్టానండి. ఒక 6 కోడిగుడ్లు ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టేసుకున్నాం. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం. చామగడ్డ కోడిగుడ్ల పులుసు రెడీ చేసుకుందాం పదండి. నూనె వేడెక్కిందండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో నూనెలో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మనకు రంగు మారేదాకా వేపుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గేసరికి మనం కొద్దిసేపు మూత పెట్టుకున్నామండి. మనం చిన్నగా ఎగ్స్కు ఇట్లా హోల్స్ పెట్టుకున్నామండి. హోల్స్ ఎందుకంటే మనం ఇందులో ఉప్పు కారం నూనె మంచిగా పోతుంది. టేస్ట్ కూడా ఉంటుంది. ఎగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. కోడిగుడ్డు అన్ని కోడిగుడ్లకు ఇలా హోల్స్ పెట్టుకోనండి. ఇంకా మనము వేయించుకుందాం కదండి. కోడిగుడ్లు మనం ఒక్కొక్క కోడిగుడ్డు ఇందులో వేసేసుకున్నామండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. ఇలా వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది చూడండి. ఇట్లా వేయించుకుంటే ఏంటంటే కోడిగుడ్డు కూడా విడిగా తినచ్చు మంచిగా. చిన్నపిల్లలు మంచిగా తింటారండి. కలర్ఫుల్గా ఉన్నదండి. ఇంకా ఏగిపోయినాయండి కోడిగుడ్లు. చూద్దామండి మూత తీసి ఉల్లిపాయలు మగ్గినా లేదో. మగ్గిపోయినాయండి. చాలా మంచిగా మగ్గిపోయినాయి. ఇందులో మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నూనెలో. మనం కొద్దిగా పసుపు వేసుకుంటాం. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తాలింపులు వేసుకుంటాను నేను, ఎందుకంటే సామదుంపలకు పట్టాలి కదా ఉప్పు. సామదుంపలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఈ సామదుంపలు కొద్దిగా నూనెలో వేగాలండి. అప్పుడే పచ్చివాసన పోతుంది. చూద్దామండి ముందు వేసి మంచిగా నూనెలా మగ్గిపోయినాయండి సామదుంపలు. ఇందులో కారం వేసుకుందామండి. ఈ కారం కూడా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కారం ఎక్కువ వేసినాను అనుకోకండి, మా కారం కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను. మనం ముందుగానే పిసికి పెట్టుకున్న చింతపులుసు కూడా ఇందులో పోసేసుకోవాలండి. ఇది మంచిగా ఇట్లా మరగాలండి. ఈ గడ్డలు దుంపలు మంచిగా ఉడకాలి. ఉప్పు కారం అన్నీ పట్టేటట్టుగా మంచిగా ఉడకాలి. ఇలా ఆయిల్ పైకి వస్తే మన కర్రీ అయిపోయినట్టే. చిక్కగా అయింది మంచిగా. మనము ఈ చామగడ్డ పులుసులా ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేయించి పెట్టానండి. ఇవి ఈ పులుసులో వేసేద్దాం. మంచిగా ఇట్లా కలుపుకుందాం. మనకు ముందే ఉప్పు కారం పట్టేసిందండి ఎగ్గులా. కొద్దిగా ఇందులో గరం మసాలా వేసుకోవాలండి. పులుసు భలే టేస్ట్గా ఉంటుందండి చామదుంపల పులుసు. ఇంతేనండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూద్దామండి మన చామగడ్డల కోడిగుడ్ల పులుసు. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూడండి ఎగ్ బాగుంది, చాలా బాగుందండి. ఇది వేడి వేడి అన్నంకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ పులుసు ఏమో చపాతీలకు చాలా అంటే చాలా బాగుంటుందండి. చామగడ్డ కోడిగుడ్ల పులుసు కలర్ఫుల్గా ఉందండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.